నెల్లూరు జిల్లా భీమడోలులోని శ్రీరామ్ ఫైనాన్స్ వ్యవహారంపై పలువురు బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పేర్లపై అదనపు రుణాలు నమోదు చేసి సిబిల్ స్కోర్ను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. బాధితుడు శివ సతీష్ కుమార్ను తాను తీసుకున్న 10 లక్షల రుణానికి అదనంగా మరొక 17 లక్షల రూపాయల రుణాలు తన పేరిట ఉన్నట్లు సివిల్ రిపోర్టులో గుర్తించారు. మరో బాధితుడు వరప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో సంస్థ ప్రతినిధులు తప్పు ఒప్పుకొని రుణాన్ని క్లియర్ చేశారు. తాడేపల్లిగూడెం, భీమవరం నుంచి కూడా ఇలాంటి బాధితులు ఉన్నారని అధికారులు సమగ్ర విచారణ జరిపి తప్పుడు రుణాలను తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా వాడు ఫస్ట్ వాడు ఇంకెంతలో వచ్చారు మొత్తం ముగ్గురు. అదే కంపెనీ అట్లా తీసేయండి. నేను ఎంతమంది బాధితులు ఉన్నారో ఏంటో బయటకు వస్తారు, మొత్తం బయటకు వస్తారు. ఆల్రెడీ గత 3 నెలల కింద ఒకటి జరిగింది. 25,000 కస్టమర్ ఏది లేకుండా 25,000 తీసుకొని ఈఎంఐ కట్టమంటే మీకు కేసు పెట్టా. కేసు పెడితే అప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటారు. వచ్చి నీకు కట్టడం నాది బాధ్యత. ఎలా తీసుకున్నారు? ఎంతమంది కస్టమర్ ఎటువంటి సంతకాలు లేకుండా 16-18 లక్షలు జూ కనిపిస్తుంది. ఈయనే మొత్తం అన్నింటినీ కూడా ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి 2 వచ్చారు. అదే కంప్లైంట్ లో మా వాడు ఫస్ట్ వాడు ఇంకెంతలో వచ్చారు మొత్తం ముగ్గురు. అదే కంప్లైంట్.